1/3/2024 నుండి 15/3/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. తులారాశి వారు మహాశివరాత్రి పండగ సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానుడు తెలుపు వస్త్రాలకు, అద్భుతమైనటువంటి అదృష్టానికి, ఐశ్వర్యానికి యోగకారకుడు, కళ్యాణకారకుడు, విలాస గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు అధిపతి ఆయనే శుక్ర భగవానుడు. వీరికి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్రుడు, పంచమంలో రవి, బుధ, శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురువు, వ్యయంలో లాభంలో విశేషమైనటువంటి కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిర్దిష్టమైన సమయ సందర్భాలను నిర్దేశించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడంలో తులారాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే ఎవరైనా ఏదన్నా వీరు చేసేటప్పుడు ఆటంకాలు ఏమైనా చెప్పినట్లయితే అది ధర్మం అనిపిస్తే వీరు స్వీకరిస్తారు, అధర్మం అనిపిస్తే వీటిని వ్యతిరేకించే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పంచామృతముల చేత, తెల్లటి విభూతి చేత, బొబ్బర్ల చేత మహాదేవుడికి అభిషేకం చేసుకుని ఆ బొబ్బర్లను బ్రాహ్మణోత్తములకు కానీ, గోమాతకు కానీ ప్రవహించే నీటిలో సమర్పించినట్లయితే కుజదోషము, గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర తెల్లటి పుష్పాల చేత అభిషేకం చేసుకోవడం, అలాగనే కాళభైరవ స్వామి వారికి కూష్మాండంలో దీపాన్ని పెట్టడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ట్విట్టరు, ఫేస్బుక్లను మెయింటెనెన్స్ చేసేటువంటి వారందరూ కూడా ఓపిక, పట్టుదల అవసరం. భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు, వ్యవసాయ సోదరీమణులకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి.